జైలు నుంచి నేరుగా వస్తున్నారు. ఎలా ఉంది జైలు జీవితం? ఎలా ఉండాలో అలాగే ఉంటుంది జైలు జీవితం. ఇబ్బందికరంగానే ఉంటుంది కదా సహజంగానే. అంటే మీకు జైలుకి వెళ్ళడం కొత్త కాకపోయినా ఎందుకో ఈసారి జైలుకి వెళ్ళిన సందర్భం, సమయం ఇదంతా కొంచెం డిఫరెంట్‌గా కనిపించింది. అంటే మీ భావోద్వేగాలు కూడా మాకు స్క్రీన్ మీద కనిపించాయి. అంటే పోలీసుని పట్టుకొని పోలీసులను మేము నమ్మమంటూ మీరు చెప్పిన ఒక సందర్భం గానీ, ఆ తర్వాత వాళ్ళ దాడి అక్కడ జరిగిన సందర్భం కేతన్పల్లి మున్సిపాలిటీలో అది కూడా కొంత అంటే ఉద్యమ సమయంలో అలాంటివి చాలా జరిగాయి. కానీ రాజకీయాల్లో చాలా అరుదు. ఎందుకొచ్చింది ఆ సందర్భం ఎందుకొచ్చింది? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న ఫిబ్రవరి 11వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. కేతన్పల్లి మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీల్లో మాకు ఎన్నికలు జరిగినాయి. చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో. సో అక్కడ మా నియోజకవర్గంలో చెన్నూరులోనేమో 18 స్థానాలకు గాను 11 కాంగ్రెస్ గెలిచింది, మేము 4 గెలిచినాం. ఒక 6-7 స్థానాలు మేము తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. అక్కడ ప్రజా తీర్పుని మేము గౌరవించినాం. సో అట్లా కేతన్పల్లిలో కూడా 22 స్థానాలకు కానీ 14 మేము గెలిచినాం. అక్కడ సిపిఐ మేము కలిసి పోటీ చేసినాం. మేము 10, సిపిఐ 4, 14 స్థానాలు మేము గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలు మాత్రమే గెలిచింది. 7 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ కావాలని చెప్పి అక్కడ వాళ్ళకి బలం లేకున్నా ఎక్స్ అఫీషియో సభ్యులుగా వివేక్ గారు, మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ, వాళ్ళిద్దరి ఓట్లు అక్కడ నమోదు చేయించుకొని సో మా వాళ్ళని ప్రలోభ పెట్టాలనో లేకపోతే నయాన్నో భయాన్నో బేరిచ్చి తీసుకోవాలనో ఏదో రకమైనటువంటి కుట్ర చేసి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకోవాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ 13వ తేదీ నాడు ఫలితాలు వస్తే 14వ తేదీ నాడు మా వాళ్ళంతా 14 మంది భద్రాచలం పోతే అక్కడ మా శిబిరం మీద దాడి చేశారు. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి మా ఇంట్లో ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు ఫస్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక. మేము పోతుంటే మమ్మల్ని ఆపిర్రు. కాంగ్రెస్ వాళ్ళని మాత్రం వందలాది మందిని కౌన్సిల్ దగ్గరికి పంపించారు. అక్కడ గొడవలు జరిగినాయి. మమ్మల్ని ఇన్ టైంకి పోనీయకపోతే ఎన్నిక తెల్లారికి వాయిదా పడ్డది 17వ తేదీ నాటికి. 17వ తేదీ నాడు కూడా జరిగింది ఏంది, మొత్తం రాష్ట్ర ప్రజానికం అంతా చూసింది, మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. సో ఆ రోజు జరిగింది ఏంది, మమ్మల్ని పోనీయలే, కోలక్ష్మి గారిని నన్ను పోనీయాలి, మా కౌన్సిలర్లను పంపించండి అన్నాం. అక్కడ కావాలని చెప్పి ఇన్ టైంకి మా వాళ్ళు కౌన్సిల్ హాల్కి చేరకుండా ఉండేందుకు ఒక ఫేక్ కేసు, ఒక అభ్యర్థిని కిడ్నాప్ చేసినాం, ఒక కౌన్సిలర్ని కిడ్నాప్ చేసినాం అని చెప్పి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి తీసుకుని వచ్చారు. ఆమె చాలా బలంగా బబ్బేరు స్వర్ణలత అని 21st వార్డు దళిత నాయకురాలు, మొదటి నుండి పార్టీ కార్యకర్త. ఆమె చాలా గట్టిగా చెప్పేసరికి ఆర్గ్యుమెంట్ చేసింది పోలీసులతో. చేసేసరికి పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో వాళ్ళు కౌన్సిల్కి పోయినరు. వాళ్ళు చేరేంత వరకు మేము అక్కడ ఉన్నాం. నేను, కోలక్ష్మి గారు, మేము 20-25 మంది కార్యకర్తలు ఉన్నాం. ఆ సమయంలో మంత్రి వివేక్ గారి కాన్వాయ్ 6-7 కార్లతోని వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రావడంతో మేము అబ్జెక్షన్ చెప్పినాం. మరి మమ్మల్ని మీరు పోనీయకుండా మమ్మల్ని ఆపినప్పుడు మరి మంత్రి గారి కాన్వాయ్ని ఎట్లా పోనిస్తారని మేము అంటే అక్కడ మా మీద లాఠీచార్జ్ చేసారు పోలీసు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళే మా మీద రాళ్ళు రువ్వారు. ఆ వీడియోలు కూడా అన్ని బయటకు వచ్చినాయి. నేను ఎక్కడ ఎవరి మీద రాయేయాలి. కాంగ్రెస్ వాళ్ళు వేసిన రాళ్ళ దాడిలో ఒక కానిస్టేబుల్కు గాయమైతే దాని మీద